ఇవాళ పత్రికల్లో చూసా, మీ పీపీపీ విధానానికి మెడికల్ కాలేజీలకి రెస్పాన్స్ రావట్లేదు, 2 సార్లు టెండర్లు పిలిచినా ఎక్కడా రాలేదు, ఒక కాలేజీకి అది కూడా ఒక సింగిల్ టెండర్ పడింది అని రాశారు. ఎందుకో తెలుసా? ఏమన్నా అంటే జగన్ గారు పెట్టుబడిదారులకు వార్నింగ్ ఇస్తున్నారు, అందుకు రావట్లేదు అంటున్నారు. మరి జగన్ గారు వార్నింగ్కి పెట్టుబడిదారులు రాకపోతే మరి 20 లక్షల కోట్ల పెట్టుబడికి 18 నెలల కాలంలో మీరు ఎలా సంతకాలు చేశారు? ఇది దుర్మార్గమైన చర్య. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో ఈ రాష్ట్రంలో అన్ని మూలల, అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో కూడా అలజడి వచ్చింది. అర్థం చేసుకున్నారు, ఇలాగ వదిలేస్తే ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్లకి అమ్మేస్తాడని అర్థం చేసుకుని రోడ్డు మీదకి వచ్చి సంతకాలు పెట్టారు. ఈ క్రమంలో ప్రజా వ్యతిరేకతని, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతని చూసి మళ్ళీ వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే కాబట్టి మనం ఎందుకన్నా మంచిది రొంపిలోకి మనం ఎందుకు అనుకుని వేసి ఉండవు టెండర్లు. ఒకవేళ బలవంతంగా మీరు టెండర్లు వేయించినా ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అంటే వైద్య వ్యవస్థని నిలువున ముంచేయడానికి మీకేమీ సిగ్గు అనిపించట్లేదా? అసలు నిస్సిగ్గుగా చెప్తున్నారు. అదేదో పీపీపీ అంటే చాలా గొప్ప వ్యవహారం. పీపీపీ అంటే ఏంటి? ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేట్ వాడికి దారాదత్తం చేయడమే కదా. మొన్నే మా నాయకుడు జగన్ గారు చెప్పినట్టుగా భూములు ప్రభుత్వానికి, బిల్డింగులు కట్టిన డబ్బులు ప్రభుత్వానికి, ఎక్విప్మెంట్ ప్రభుత్వానికి, దానికి అనుమతులు తెచ్చింది ప్రభుత్వం, దానికి కావలసిన అన్ని సరంజామాలని, దానికి కావాల్సిన అన్ని వ్యవహారాలు చక్కబెట్టింది ప్రభుత్వం. కానీ మీరు నడపలేమని చెప్పి ప్రైవేట్గా అప్పచెప్పి మళ్ళీ 2 ఏళ్ళు జీతాలు కూడా ఇచ్చి ఇంచుమించుగా ఎక్కడా లేని ఒక కొత్త రకం స్కామ్కి తెరదీశారు. ఇది తప్పు. ప్రభుత్వ వైద్యం అనేది నిర్వీర్యం అయిపోతే ప్రజలు ఎలా బతుకుతారు? కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్తోమత ఎంతమందికి ఉంది? ఇది తప్పని జగన్ గారు గట్టిగా నిలదీస్తే మీకు ఆయన బెదిరించారు కాబట్టి మిమ్మల్ని అది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. అలా జగన్ గారు అనే ఒక నాయకుడు బెదిరిపోవడం, వెనకడుగేయడం అనేది చరిత్రలో మీరు ఎప్పుడైనా చూసారా? నిలబడితే నిటారుగా నిలబడతాడు ఆయన. ఒక నిర్ణయం ప్రజల కోసం తీసుకుంటే చాలా స్టబాన్గా ఉంటారు. ఒక మాట చెబితే ఇది నా విధానం అని చెబితే ఆ విధానానికి కట్టుబడి ఉండే నాయకుడు ఆయన. కార్పొరేట్లు కొమ్ముగాయడం, మీ కేసులు మీరే ఎత్తేసుకోవడం, మీకు మీరే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం. ఇంకా చిత్రం, మొన్న చూసా ఒక ఇంగ్లీష్ డైలీ ఎకనామిక్ టైమ్స్ అనుకుంటా, ఇంకే ఒక కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డు ఇచ్చింది 2025కి చంద్రబాబు నాయుడు గారికి. జగన్ గారికి ఏమో నీతి ఆయోగ్ నుంచి ప్రతి ఒక్కరూ గొప్ప ఆర్బీకి వ్యవస్థ తెచ్చినందుకు, గొప్ప వైఎస్ఆర్ క్లినిక్ వ్యవస్థ తెచ్చినందుకు, గొప్ప పంచాయతీరాజు నడుపుతున్నందుకు ఇలాంటి అవార్డ్స్ అన్నీ వస్తూ ఉండేవి ఆ రోజు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన అవార్డు ఏంటంటే కార్పొరేట్ ఎక్సలెన్సీ అవార్డు. ఎక్సలెంట్ కార్పొరేట్ రంగంలో ఆయన చేస్తున్న సేవలకి. చాలదా తేడా? ఎవడన్నా ప్రజానాయకుడు అనుకునేవాడు ప్రజలకి మంచి చేస్తే అవార్డులు వస్తాయి, కానీ అలాగే కార్పొరేట్లకి సేవ చేస్తే కార్పొరేట్ అవార్డులే వస్తున్నాయి. మళ్ళీ దాన్ని గొప్పగా భుజగీతులు తగిలించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. మీరైతే ఈ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేరు, ఆవకాయ అమరావతి లాంటి ఫెస్టివల్స్ తప్ప అని ప్రజలకి అర్థమయ్యేట్టుగా చెప్పారు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైద్యాన్ని ఇవ్వలేరు, మంచి విద్యను ఇవ్వలేరు, మంచి రోడ్లు వేయలేరు, మంచి ప్రాజెక్టులను తీసుకురాలేరు, మంచి మధ్యాహ్న భోజనం కూడా పెట్టలేరు. మీరు చేయగలిగింది ఆవకాయ అమరావతి ఫెస్టివల్ లాంటి హంగామా కార్యక్రమాలు, ఈవెంట్లు. ఆ ఈవెంట్ల ద్వారా మంచి స్టేజీ మీద ఆ రోజుకి హెడ్లైన్స్ సరిపడా మాటలు ఇవి మాత్రం చేయగలుగుతారు. దాంట్లో క్లారిటీ వచ్చింది మాకు. ఆవకాయ అమరావతిని ఎందుకు పెట్టారో పేరు మాత్రం యాప్ట్గా పెట్టారని అందరికీ అర్థమైంది.